కీర్తన 126. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వాని వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకుని వచ్చును. ఆమెన్. కీర్తన 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమై, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమై. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమై. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుచుందురు. ఆమెన్. కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమెన్. కీర్తన 129. ఇజ్రాయేలు ఇట్లను, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయుచు వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపియున్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రొప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను, పన్నెలు కట్టువాడు తన ఒడిసెనైనను దానితో నింపుకొనడు. ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనకయుందురు. ఆమెన్. కీర్తన 130. యెహోవా, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆమెన్. కీర్తన 131. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద నుండునట్లు చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉండునట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉండునట్లు ఆ ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఆమెన్. కీర్తన 132.
యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షంన జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి. యాయీరు పొలంలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచ్యమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించిన శాసనములను వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు. తనకు నివాస స్థలంగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బెదలను ఆహారంతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రమును ధరింపచేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలువ చేసెదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసెదను. అతని కిరీటము అతని మీద నుండి తేజరిల్లును అనెను. ఆమె కీర్తన 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండెను. సియోను కొండల మీదకు దిగివచ్చి హెర్మోను మంచు వలె నుండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమెన్. కీర్తన 134. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. కీర్తన 135. యెహోవాను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిల్చుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేసేవాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూపులను, పశువుల తొలిచూలను ఆయన హతము చేసెను. ఐగుప్తుల మనుషుల తొలిచూలను, పశువుల తొలిచూలను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను. కానాను రాజ్యములన్నింటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్యంగాను, ఇజ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్యంగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిల్చును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండెను. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి. అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేసమైనా లేదు. వాటిని చేయువారును వాటి వంటి
వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటితో సమానులగుదురు. ఇజ్రాయేలు వంశస్థులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశస్థులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశస్థులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్.